ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్ముక్కులవాడ అనాథ రక్షక గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, రాధారమణ గోవింద, రాధాకృష్ణ గోవింద, శ్రీరామకృష్ణ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమనందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస
స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటరమణ గోవింద గోవింద, భక్తవత్సల గోవింద గోవింద, పాహి మాం వెంకటాధీశ, ప్రణతార్తి ప్రభంజన, ఆత్మబంధో కృపాసింధో సతతంతే నమో నమః అని వెంకటాచల క్షేత్రంలో శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తిరుమలలో ఈనాడు అభిజిత్ లగ్నంలో అంటే ఖచ్చితంగా 12 గంటలకు అందరూ కూడా భక్తులందరి చేత శ్రీవారి అర్చక స్వామి సంకల్పం చెప్పించారు. దేశకాల కీర్తనం అంటారు. ఇప్పుడు మనం అధిక జ్యేష్ఠమాసంలో ఉన్నాం. ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఈనాడు స్వామి సన్నిధానంలో కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నాం. అదిగో విశ్వక్సేనారాధన. ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృగ్వద్రిగస్య మమరీచ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూజో నమామి భువనైకగురం ప్రసన్నం. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వ్రతవక్త్రాద్యా పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तरीकृतं सूत्रं वैघानसम्बन्धे भगवत्कर्मसूचकम्. ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानगृहीत भगवतानध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवानुमन्यतां प्राणनायम्या. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपरे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनीलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि स्तण्डिरपरिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाक्यङ्कर्मकरिचन्नादो निर्विघ्नेन परसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाक्यङ्कर्मणि तरङ्गङ्करकाराधनं करिष्ये. ओं धारासुतप्तशितमानशे सुदरत्तरिच्च परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिमातकिष्ये कृणोमि तत्तागं सुचिरगं सुधर्मा. इदमापश्यमा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पुततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशदम्बर्णये सहस्रं यज्ञया पाशापितरा पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमञ्जन्तमरुतस्वस्त्या. अस्मिन् कुम्भे मों वर्णमावाहयामि प्रजेतसमावाहयामि सत्तां प्रधनमावाहयामि यादस्पतिमावाहयामि. वरुणाय नमः. इदमासनं वरुणाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाय नमः. प्रजेतसे नमः. रक्तां प्रधराय नमः. यादस्पतये नमः. पुष्पाणि समर्पयामि. गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि.
सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुण प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सपुष्पप्रवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामगमर्चयेत् आग्नेयोगस्मात् जामहे त्वा विश्वेशदात्तं हितो न शम्भो वैराजन्ते तु हदन्यसत्तां प्रणिष्यामदेशो विपधानाम नादर्यामे सस्तान्दनितान् दधात् पद्माकारमण्डले बुम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानवायनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपति जगासमेत श्री विश्वक्सेनस्य गिरमासनम् विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परसमाप्तिः कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रगिदां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि ओम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यपोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसुस्तरस्य द्रविणोदासदस्य प्रियं सते द्रविणोदा वेदपते मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीदोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वीत यत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूर्भुवस्वरस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यं कर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्ते पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधाति पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति ऋद्ध्यास्म हव्यैर्नमदोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्ति अनुराधान् हविषा वर्धयन्तः सदञ्जीवीमसृतः समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्त्यै तथातन महेरणाय चक्षसे यो पश्यमतमोरसस्तस्य भारिगते हनः उशतीर्व मातरः तस्मा अरङ्गमावभो यस्य क्षयाय जन्मथ आपो जनयथा जनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण विजर्षणिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आजवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतौ कुम्भृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्ये वक्मेस्तनवो वीतपृष्ठाः तया वदन्तः सदमार्त्येष वयक्तुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणिने शिरोमयो भूः या वा पृथिवीपयसापयोभिः प्रतापरी जिज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मा येन देवा अपुनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा
इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संहृतगुं रसं सर्वगुं सर्पूतमस्यादि सुदितं मातरिष्मण पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सत्पिर्मधुरगं पावमाने स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पावमानीर्तिशन्तु नः इमं लोकमथा अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये नैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः वूर्धं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओं प्रात्यान्तिषि देवार्त्विजो मार्जगिन्तान् दक्षिणायान्तिषि मासाः पितरो मार्जगिन्तान् प्रतीत्यान्तिषि ग्रहाः पशवो मार्जगिन्ताम् उदेत्यान्तिष्यापवोषधयो वनस्पतयो मार्जगिन्ताम् ऊर्ध्वायाम् दिशि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगिन्ताम् अतोधराधैर्नायेभ्यो मार्जगिन्ताम् अणोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृदुम्बस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये चितरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्रग्याचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च లక్ష్మీవల్లభ గోవింద గోవింద పునరాగమనాయ చ అని తత్తదేవతామూర్తులని చక్కగా ఆహ్వానించి ఆరాధించి మరలా మీరు రావాలి అని వేడుకొని మన అందరి పక్షాన అర్చక స్వాములు చక్కగా ఆరాధించారు. విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహాన్ని పూర్తి చేసి ఇప్పుడు సద్యోంకురారోపణ అంకురములను ఆరోపణ చేయటం. అంకురాలు ఎప్పుడు వస్తాయి అంటే ధాన్యాదులను భూమిలో నిక్షిప్తం చేస్తే వస్తాయి. మన దేశం అంతా కూడా ప్రపంచానికి ఆహారాన్ని అందించేదిగా ఉంటుంది. వ్యవసాయం గురించి వేదాల్లో కూడా ఉంటుంది. ఆ కర్షకుల యొక్క ఆకాంక్షల్ని తీర్చడానికి భూమాతని ఆరాధించాలి అని వేదం మనకు స్పష్టం చేస్తుంది. అందుకనే ఒకానొక కాలంలో ఓషధీ సూక్తాన్ని పఠిస్తూ అభిమంత్రించి ధాన్యాదులను ఆ పంట పొలాలలో చల్లేవారు, విత్తేవారు. ధాన్యం బాగా చక్కగా పండేది అని, పండుతోంది అని, పండాలి అని ఆకాంక్ష. సకాలంలో ఆ వర్షాలు పడి మంచి జల పుష్టితో ఈ ఆహార సమృద్ధి చక్కగా కలిగి మన ఇంటికి ఎవడు వచ్చినా కానీ ఈనాటికి కూడా భారతదేశం ప్రపంచంలో ఏ మూల ఎవరికి ఏ బాధ కలిగినా అది తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి మూలమేమిటి? మన సనాతన ధర్మమే. ఈ వసుధ, ఈ భూమి అంతా కూడా ఒకే కుటుంబం అనేటువంటి భావన మనకు మహర్షులు అనుగ్రహించారు. వసుధైవ కుటుంబకం అని. ప్రాంతాలు ఇంకా అనేక భేద భావాలన్నీ కూడా తాత్కాలికమే. ఇప్పుడు ఆ అంకురారోపణని పూర్తి చేసి రక్షా సమర్పణ చేయటానికి ఓం శేషమావాహయామి, సహస్రదీర్ఘమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, పక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి.
సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదీతర నిర్వణాః స్వస్తి పూషా అసూరోదరాధన స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసోరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదతే కృధి స్వస్తి మంధామనోజనేమ సూర్యాచంద్రమసా వివ పునరుదధదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యయానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సవత్సు బృహద్యశో నావామివారోహేమ అంభోముజామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రపద్యే స్వస్తిజం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద వందే సుందర గోవిందం దరహస్తం దరాపహం శ్రీధరం చ ధరోద్ధారం సాకారం బ్రహ్మరూపిణం శ్రీసుఖవాచ పీయూషం రాధావల్లభమచ్యుతం నమజ్జనతమోదూరం నౌమితం నందనందనం. స్వామివారికి రక్షాబంధన కైంకర్యాన్ని సంకల్పించి ఆయనకు సమర్పణ చేయడం వైవాహిక మహోత్సవంలో కళ్యాణోత్సవంలో ఇదొక అపురూపమైనటువంటి ఘట్టం. స్వస్తి సూక్తాన్ని పఠించి ఆచార్యస్వామి అభిమంత్రించి ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి ఆ సూత్రములు అంటే దారముల పోవు దాన్ని భగవంతుడికి సమర్పించడానికి లఘు తిరువారాధన చేస్తూ ఉన్నారు. కష్టపడలేని కలియుగ మానవులు సులభంగా ఎలాగ తరిస్తారు అని 200 కోట్ల సంవత్సరాల పూర్వం ఆ మహావిష్ణువే ఆలోచించి మన గురించి తన హృదయ కమలం నుంచి ఒక ఋషిని తనలాంటి వాడినే సృష్టించాడట. ఆయనను వేదంలో ఉన్నటువంటి ఆయా మంత్రముల చేత తనను ఆరాధించే విధానాన్ని చెప్పే శక్తిని ప్రసాదించారు. ఆయనే విఖనో మునీంద్రుడు అని. ఈనాడు మనకు దేవాలయాలు ఉత్సవాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయంటే కారణం ఆయనే. 200 కోట్ల సంవత్సరాల నాడు సృష్టి ఆరంభంలో కృతయుగ ఆరంభంలో మహావిష్ణువే ఆ శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడే ఈ కలియుగంలో ఉన్నటువంటి మన గురించి ఆలోచించి తేలికగా అంటే ఏదో ఒక నెపం ఉండాలి కదా, భగవద్ అనుగ్రహం కలగాలన్నా కూడా ఒక కారణం ఉండాలి, కార్యకారణ సంబంధం. మనం కూడా ఒక నెపంగా భగవంతుణ్ణి ఆరాధిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని మనం కోరినటువంటి కోరికలు తీరుస్తాడు. ఈ కోరికలు అనేటువంటివి కలియుగంలో విపరీతంగా ఉంటాయి అని ఆయనకు తెలుసు. అందువలనే మన కోసం ఆ రాబోయేటువంటి కలియుగంలో ఉన్నటువంటి మానవులు, కలి అంటేనే కలహం అని, కదిలిస్తేనే కొట్లాట వస్తుంది. అందరి మధ్య ఒకరి మధ్య సమన్వయంగా అవగాహనతో వెళ్ళడం చాలా తక్కువగా ఉంటుంది. అలాగ వైమనస్యాలు లేకుండా ప్రపంచమంతా సుహృద్భావంతో శాంతిమయంగా ఉండాలి అని దానికి భగవద్ ఆరాధనే లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య ఆరాధనమే దానికి ఒక మార్గంగా విఖనో మునీంద్రుల వారు చూపించారు. అందువలనే స్వామి యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసతో సమానమైనటువంటి ఆ వేదాన్ని భరద్వాజ మహర్షి ఒక 300 సంవత్సరాలు అధ్యయనం చేశాట. ఇంకా చేస్తాను అని అంటే ఆ వేదసారాన్ని ఉపదేశించి నాయనా నువ్వు ఇలాగా ఉండు అని. అందువలనే భరద్వాజ మహర్షి అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ భారద్వాదశ గోత్రీకులైనటువంటి అర్చక స్వాములు చక్కగా ఏనాడో గోపీనాథుడు అని ఆయనే
స్వయంగా ఆయనను పరమాత్మ శ్రీనివాసులే స్వయంగా ఎంపిక చేసుకొని చోళమండలంలో హరిద్రా తీరంలో ఉన్నటువంటి ఆ గోపీనాథుడనేటువంటి మహానుభావుడికి ఆయన మహాకృష్ణ భక్తుడైతే ఈనాడు అలా కాదు, కలియుగంలో నేను శ్రీనివాసుడుగా అర్చావతారంలో ఈ కొండ మీద తిరుమలలో వెంకటాచలంలో ఈ చింత చెట్టు కింద పుట్టలో నేను ఉంటాను, నన్ను ఉద్ధరించి ఆరాధించు, నీకు తోడుగా రంగదాస్ అనే భక్తుడు కూడా తోడవుతారంటే వారిద్దరూ వచ్చి కలియుగ ఆరంభంలో స్వామికి సేవ చేశాడు అని మనకు పురాణ వాన్మయం చెప్తోంది. అదిగో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వారి వంశీకులు అనుస్యూతంగా భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నారు. 10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి అనేటువంటి మహానుభావుడు, వారి వంశీకులు కూడా ఈనాటికి కొన్ని వందల సంవత్సరాలు పైబడి 1000 సంవత్సరాలుగా ఆ పరంపర కూడా నడుస్తోంది. భక్తవత్సలుడు కదా పరమాత్మ. ఆనాడు ఆ అనంతాళ్వారు, శ్రీనివాసమఖి, అలాగనే తిరుమల నంబి, వెంగమాంబ ఇటీవలి కాలంలో ఆమె, అలాగే ఈ వంశీకులందరికీ రామానుజాచార్య స్వామి పరంపర ఈనాటికి నడుస్తోంది. అలాగా వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించిన వాడికి కొన్ని తరాల పాటు స్వామి సేవని అనుగ్రహిస్తారట. ఇలాంటి అపురూపమైనటువంటి దైవం కదా మన స్వామి. అలాంటి స్వామి యొక్క హృదయంలో నిలిచేటువంటి తల్లి శ్రీమాత. ఆమె 2 రూపాలని ధరించి ఇక్కడ ఆ స్వామి సన్నిధానం చేరి ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా కూడా ఆ స్వామి యొక్క దృష్టి ప్రేమమయంగా ఉండాలి అని 2 రూపాలని ధరించి ఆ భక్తుల మీద వాత్సల్యాన్ని కలిగించేట్లుగా బద్ధకంకనురాలవుతోందిట ఆ శ్రీమాత మరియు భూమాత. వారిద్దరినీ కూడా ఆరాధిస్తూ, అమ్మా ఈ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణికోటి, ఆ ప్రాణులలో విశేషించి మంచి జ్ఞానం కలిగినటువంటి ఈ భక్తకోటి మానవులని అందరినీ కూడా నీవు అనుగ్రహించవమ్మా తల్లి అని ఆ అర్చక స్వామి చక్కగా భగవంతుణ్ణి ప్రార్థించి ఆ వేదబోధితమైనటువంటి ధర్మస్వరూపం ఏదైతే ఉన్నదో, ద్విధమైన ధర్మాన్ని బోధిస్తోంది వేదం. ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అని. అభ్యుదయ నిశ్రేయస సిద్ధిహేతు వేద ప్రతిపాద్య అర్థ ధర్మ అని జైమిని మహర్షి అంటారు. మొదటిది కర్మాచరణ రూపమైనది, రెండవది జ్ఞాన రూపమైనది. మానవులు మొదట్లో ఒక ఫలాన్ని కోరే ఏ పనైనా చేస్తారు. కాబట్టి ఏ ఫలం కోరేవారు ఏ కర్మలు చెయ్యాలి ఇలాగ వింగడించి వేదం చెప్పింది. ఆ కర్మఫలాలు ఇలాగ చేసి ఇవి అనిత్యమని తెలుసుకొని భగవంతునికే అర్పణ చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞాన వికాసాన్ని పొందుతారు అని చిట్ట చివరి స్థితి. దాన్ని కూడా నేనే ఇస్తానన్నాడు పరమాత్మ. అందువలనే సత్కర్మాచరణ చేయటానికి మనకు ప్రరోచన కలిగేట్లుగా చిన్నపిల్లవాడికి పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే ఒక నమూనా చూపిస్తారో అలాగ తాను కూడా పెండ్లి కుమారుడుగా వచ్చి గృహస్థ ధర్మాల్ని ఆచరింపజేయడానికి సంసిద్ధమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా తన కుటుంబంగా భావించే స్వామివారికి రక్షా సమర్పణ చేశారు. శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా పృథ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధా విరోధిమిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి దాసతే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శుదాసతే మయి దేవాత్ర పరమాజినంతామయ్యాసిరస్తు మయి దేవహూతిః मक्यम जुरंत ममजाने हव्याकोति सत्यामन सोमे अस्ते ये नोमानिगांगतमच्चनाहं विश्वे देवासो अधिभोजदामे देवी षडर्वेरणक्रणोत विश्वे देवास यहमीरयत्थं महास्महि प्रजगामातरोभिर्मारधामत्पुषते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीकत्थाञ्जनगण्योमयो भूः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसृचो वेनावः सबुद्धया पुमा अस्य विष्टाशतस्य योनशतस्य वः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाषकं सोमो वीरङ्करमन्यं ददात्
साधन्यं विदत्यं च भेगं विदश्रवणं योदरा च तस्मै ओं भूस्वमवाहयामि ओं भवर्यज्ञाङ्गमवाहयामि ओगुं समृद्धमवाहयामि ओं भूर्भवस्वस्त्यन्द्रमवाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्थः परशरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवनात्मच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि भेदापो देवीरग्ने पुमो अग्ने गुमोग्रयमं यज्ञं यदाग्रे यज्ञपदं धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं वृत्रतूर्ये मोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णप्रणेष्यामि गिरमानवाच्यच्छा प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पुष्णे नमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः सोमाप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया त्वमप्रणयत समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सगुं साधयन्तुनः ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि कुशलमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतयेरिष्टनरोमामि ब्रह्मणेरिष्टनरोमामि इन्द्रागिरिष्टनरोमामि अग्नयेरिष्टनरोमामि सोमागिरिष्टनरोमामि अग्नयेरिष्टनरोमामि सोमागिरिष्टनरोमामि अग्निशोमाभ्यां कृष्णनरोमामि प्रजापतयेरिष्टनरोमामि ब्रह्मणेरिष्टनरोमामि इन्द्रागिरिष्टनरोमामि वसुभ्योरिष्टनरोमामि मरुद्भ्योरिष्टनरोमामि रुद्रेभ्योरिष्टनरोमामि आपवस्पृश्य श्रीमहाविष्णवेरिष्टनरोमामि बृहत्तयेरिष्टनरोमामि मित्रागिरिष्टनरोमामि वरुणागिरिष्टनरोमामि आदित्येभ्योरिष्टनरोमामि अस्मिभ्यारिष्टनरोमामि पूष्णेरिष्टनरोमामि कक्षागिरिष्टनरोमामि कक्षदेवता सोमागिरिष्टनरोमामि औपासनयज्ञागिरिष्टनरोमामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनिर्वपामि सर्वदेवेभ्यो दृष्टनिर्वपामि आद्यं तृप्यतिस्रयामि चतुं तृप्यतिस्रयामि अग्ने द्योदरसि समितिसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितं रक्षोऽन्तरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टा अरातयः चित्ततिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्त्वादिविलापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्य चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेका च शतं च सहस्रं च आयुधं च निगितं च प्रगितं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य पदार्थस्य इमामे अग्निष्टगाधेन वसन्तु ॐ इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरृतये नमः वरुणाय नमः वायवे नमः कुमेनाय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसत्मणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुमा ॐ षष्टिशतसहस्रान्यगतमक्षयमर्पदमानया अयन्तयद्म आत्मा जातवेदस्ते नेत्यस्वमर्तस्वजेत्तमर्तगिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नाद्येन समेधय स्वाहा ओं वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्मग्रस्थाः अनुमतेन्मग्रस्थाः सरस्वतेन्मग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यक्रमणे उपासनाग्नो आधारान्ते स्वर मंत्र अक्षर क्रिया दोष प्रागश्चित्तार्थम
अतो देवादिषट्मैष्टवहोमं करिष्ये ओम अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ओम अतो देवा अवन्तनायतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधा निदधेवदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पश्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमक्स्ताः अनुमतेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवसविदप्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు तस्मै समस्त वेदार्थविदे विघ्नसे नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे अप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणीरावृते
अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्री वराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य मणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिर्दवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकाचलबलहिते रमणेक्षुसुरा सर्पितधिक्षेर सुत्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भू प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्पराख्य सप्तद्वे पद्मेपदे माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किंपुरुष हारीरामृतपत्रास्वकेतुकमालक हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इंद्रकसेरुदाम्रकभस्ति पुन्नाक गंधर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यह जन्म निचायेतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभीभागलोहित धामातपसंघातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिले सूर्यमण्डल पर्यन्तं कृतराशेर्वर्षदहस्रावशाने एकैकदिनापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः श्रीविखणोमणीन्द्रमदानसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः रिक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशारंग कौमोदकी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमतो वैहानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज प्रकारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोऽख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मुकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्यपीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजोरत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आपणमान और्ववैदल पञ्चारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां भृगोः संगल्पतनयाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेय प्रवरान्विता
కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేద్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. జగద్రక్షక గోవింద గోవింద. దేవదేవుని యొక్క దివ్య సన్నిధానంలో జరిగేటువంటి అపూర్వమైనటువంటి దివ్య కళ్యాణ వైభవాన్ని మనం కనులారా దర్శిస్తున్నాం. ఇందాక అగ్ని ప్రతిష్ఠ చేసి అగ్ని ద్వారా దేవతలనందరికీ కూడా వారందరినీ సంప్రీతుల్ని చేశారు. ఆ తర్వాత మధుపర్క నివేదన చేశారు. వస్త్ర సమర్పణ, కొత్తగా దంపతులు కదా, వారికి భక్తులందరి పక్షాన వస్త్రాలని సమర్పించారు. కన్యాదానం, కన్యని సమర్పించడం. ఈ కన్యలిద్దరూ కూడా ఎవరు అనేదాన్ని కూడా గోత్ర ప్రశంస ద్వారా, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం భారద్వాజ మహర్షి యొక్క అఖిల గోత్ర సమస్తమైనటువంటి మానవులకు శుభాన్ని కలిగించేట్లుగా ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి ఒక భక్తుడి యొక్క ఆ గోత్రాన్ని తాను స్వీకరించారు. అలాగనే అమ్మలిద్దరూ కూడా చాలా విశేషం. ఏ భృగు మహర్షి అయితే ఆ వెంకటేశ్వర అవతారానికి కారణభూతమై ఆ గంగా తీరంలో మహర్షాదులంతా యజ్ఞయాగాదులు యజ్ఞం చేస్తూ ఉంటే దీనికి ఎవరికి సమర్పిస్తున్నారనే నారద మహర్షి ప్రశ్నకు భృగు మహర్షిని ఆ దేవతా పరీక్షకు పంపిస్తే ఆయా మూర్తులని పరీక్షించి ఆ శ్రీహరి వక్షస్థలాన్ని తాడనం చేస్తే కోపించిన అమ్మ భూలోకానికి బిరబిరా వచ్చేసింది. అంతటి భృగువు కూడా మళ్ళా తపస్సు చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందారు. అందువలనే ఆ అర్చక స్వామి ఆచార్యుల వారు పఠించారు భృగో సంకల్పతనయాం అని. ఆ భృగు మహర్షి చక్కగా తపస్సు చేసి అమ్మని ప్రార్థిస్తే ఆమెకు కుమార్తెగా పుట్టింది అని, అవతరించింది అన్నారు. అలాగే కశ్యప మహర్షి ఈ భూమండలం అంటే మనం చూసేటువంటి భూమి ప్రాకృతంగా ఒక రూపంతో కనిపిస్తోంది. భూమికి, నదులకు, పర్వతాలకు మనం చూసే రూపాలు కాకుండా అధిదైవతములు, భౌతికమైన రూపాన్ని మనం చూస్తాం. మహర్షాదులు సూక్ష్మ దృష్టితో ఆ అధిదైవతములని చూస్తారు. అలాగ భూమాతని తన కుమార్తెగా భావించి కశ్యప మహర్షి ఆ పరశురాముడు ఈ సమస్త భూమండలాన్ని జయించి ఆ కశ్యపుడికి ధారాదత్తం చేశారట. అలాగా ఆ సమయంలో ఆ మహానుభావుడు తన కుమార్తెగా భావించారు. అలాగ కాశ్యపి అని అన్నారు. ఇక్కడ భార్గవీ లోక జననీ రమామా మంగళదేవత అని. అందుకనే వివాహాదులలో కూడా లక్ష్మిని ఆరాధిస్తారు కొంత సంప్రదాయం తెలిసినటువంటి వారు. ఆ లక్ష్మీ కటాక్షం, ఆ లక్ష్మిని ఆరాధించి ఇక్కడ మహాలక్ష్మే స్వయంగా పెండ్లి కుమార్తెగా ఉన్నది. ఆమె సఖి అయినటువంటి తన స్వరూపమే ఆ భూదేవి. వారిద్దరినీ కూడా పెండ్లి కుమార్తెలుగా ఇక్కడ నిలిపారు. ఆ పెండ్లి కుమారుడుగా స్వామి యొక్క నామాన్ని, ఆయన గోత్రాన్ని ప్రశంసించారు. అఖిలలోక పవిత్ర గోత్రోద్భవాయ చతుర్వేద అధ్యయనం చేసినటువంటి వానిగా కూడా కీర్తించారు. రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర
నేను నీ కింకరుణ్ణి అంటాడు విశ్వామిత్రుడి దగ్గర రామచంద్రమూర్తి. అంటే ఏవి చెబితే అది చేస్తాను, సేవకుడిని అని. అలాగ పరమాత్మ 2 చేతులు కట్టుకొని గురువు గారికి పాద సంవహనం, పాదాలు పిసికి ఆయన దగ్గర విద్యార్జన చేశాడు. అలాగనే కృష్ణావతారంలో సాందీపని మహర్షి బ్రహ్మచారి ధర్మాలన్నీ చూపించాడు. ఆ గురువు గారికి ఎలాగా సేవ చేయాలి, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు గొప్పవారు కాదు అనేది లోకానికి చూపించారు. ఈ వెంకటేశ్వర స్వామి అలాగా ఒక తల్లి ద్వారా వచ్చినది కాదు. సరాసరి వైకుంఠం మీద విరక్తి పుట్టి స్వామి పుష్కరిణీ తీరంలో తనంతట తానే అగస్త్యాది మహర్షాదులకు దర్శనమిచ్చినటువంటి సాక్షాత్తుగా వైకుంఠ నారాయణుడు. కాబట్టి ఆ రామకృష్ణాది అవతారాలలో, నృసింహాది అవతారాలలో ఏ ఏ లక్షణాలు, గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా తాను సమ్మిళితం చేసుకొచ్చినటువంటి అద్భుతమైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి కామితార్థ ప్రజలు కళ్యాణ శ్రీనివాసుడు. అట్టి స్వామి సన్నిధానంలో ఎవరికైనా సరే ఆ స్త్రీ సంతానం లేకపోతే వివాహం, స్వామివారి కళ్యాణం చేయిస్తే ఆ శ్రీదేవి భూదేవి ఇరువురిని తన కుమార్తెలుగా భావించి స్వామివారికి సమర్పించే కన్యాదాన మహాభాగ్యాన్ని కల్పించడం కోసం ఈనాడు పెళ్లి కుమారుడైనాడు శ్రీనివాసుడు మాంగళ్య ఆరాధన చేసి మాంగళ్యాల్ని సమర్పణ చేస్తున్నారు. మాంగళ్య ధారణ విశేషాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అథః సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా, చెలువ సూర్య తేజపు పతిని మరలా, జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అగ్నిదేత ప్రథమో దేవతానాగం సోస్య ప్రజామంత్య భాషాత్ తదయుగం రాజావరణో నమన్యతాం కిదేయుక్ స్త్రీ పౌత్రం కన్నరోధాత్ స్వాహా. ఇమం మే వరణశ్రుధీహ భవత్యాచ ప్రజా త్వామవస్రాజగే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా మంతమాన సదాజాస్తే గితమానో హవిర్భిః
अहेडमानो वरणे हवोदृशिकं समान आयु प्रमोषि स्वाहा त्वन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो मयासतीष्ठाः यजिष्ठो बन्धिनमस्सोषणानो विश्वान् द्वेषागं से प्रममध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने भमो भवति नेतिष्ठो अस्यापुषतो व्यष्ट अवयक्ष्मणो वर्णकं रणानो वेहिमृडीककं सहवो नचेति स्वाहा त्वमग्ने अयास्या सन्मनसाहितः अयासरहव्यमोहिते जानो देहि भेषडग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भव स्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमदेन्ममग्रस्ताः सरस्वतीन्ममग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यकर्मणि उपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसुमा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमदेन्ममग्रस्ताः सरस्वतीन्ममग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यकर्मणि उपासनाग्नौ सर्वप्रागश्चित्तार्थमतो देवादिशत्मैष्टमहोमं करिष्ये ॐ अदितेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसुमा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेवनं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादरग् स्वाहा तद्विप्राजोऽपि पञ्चमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यकर्मणि उपासनाग्नौ कर्मसात् पुण्यार्थं उपरिष्टादन्तो होमं करिष्ये ॐ अदितेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा ॐ यतस्य कर्मणोत्तरीरजं यत्पाञ्जुनमहाकरम् अग्निश्चस्विष्टकृत्वान् सर्वकुस्विष्टकं जुहुरं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्त्वनदाः आर्जातवेदाविदर्शनि स्वाहा पुनरग्निश्चक्षुरदातुरेन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनायवञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा भेषरन्दृष्टि स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैमेभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितिसितेजोषितेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि
బుద్ధిం మే వాహి స్వాహ సప్తదే అగ్నే సమిత సప్తదిక్మా సప్త ఋషగే సప్తధామ ప్రజాని సప్తహోత్రా సప్తధాత్వా ఇదంతి సప్తయో నీరాపరత్వా కృతేన స్వాహ ఋతధాన విద్వాన్ నష్టభృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేద భుక్తం జోర్భుక్తం పృథివీ భుక్తం ఓషధి వనస్పతికం ధర్మాప్తరసస్యైవ భుక్తం అగ్నిర్జైనం వేదజ్జైనం ద్యౌర్జైనం పృథివీ జైర్నం ఓషధి వనస్పతికం ధర్మాప్తరసస్యైవ జైర్నం సమందాంబర్హిరహవిడా కృతేన సమాదిత్యేరవసభిः సమ్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాన్ దివ్యం నభో గచ్చత యత్స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతికం ధర్మాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణ పితరపితామహ ప్రపితామహ సాక్షిణ్యమస్తృప్యంతాం అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రమే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సతసి సన్మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షతమక్షత్యే జుహోమి అక్షితమసి మామే క్షేష్ఠాః వరశిష్టాకక్వరేష్టోగ్రమ్మచో అపాపధీన్ త్వేషం వచో అపాపధీక స్వాహా ఊర్ధ్వం యజ్ఞం నయదం మాజేక్వరదమత్రమేధామశ్మన్ పృథివ్యా దివో వా విష్ణుపదమా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోః సదనమసి దక్షిణతో విష్ణోః సదనమసి ఉత్తరతో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి सर्वानन्यान् प्रसमूह्य ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदगिस्तिर्वं गच्छति नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तान् देवसदनगं शुद्ध्यन्तान् देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निवार्तयो भूतिः आदित्यः सोमो नमः प्रयाजिनं जमदग्ने दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसेत्रयायुषाम् आबोहिष्टामयो भवस्तानपूर्चे दधातन महेरणाय दिक्षसे यो पश्यवतमोरसस्तस्य भार्गते हनः पशुतीर्वमातरः तस्मा अरङ्गमामवोयशिक्षया जन्मनः आपो जनयथा जनः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासनाय कृतमया देव परिपूर्णन्तरस्तुने प्रायश्चित्तान्यशेषान् होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियैर्मापत्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च లో సమూర్తైదనం అంటే అక్కడ ఇందాక మనం భగవద్ ఆరాధన, ఇక్కడ అమూర్తం అంటే ఆకారం ఉండదు. అగ్ని రూపంలో శరణాగతి భావంతో మనం చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా సర్వేశ్వరుడికే సమర్పించాలి. అలాగా ఆ భగవద్ అర్పణ చేసి అనంతరం వారణమాగిరం, వారణము అంటే ఏనుగు అని, ఆయిరం అని అంటే 1000 ఏనుగులతో పెండ్లి కుమారుడుగా కన్నయ్య తరలి వచ్చి తనను వివాహం చేసుకున్నాడు అని కలగన్నది గోదాదేవి. ఆ గోదాపిరాటి యొక్క స్వప్న వృత్త విశేషాన్ని ఇక్కడ జీయర్ స్వామి వారి ప్రతినిధులు నాచ్యారి తిరుమలలోని ఉన్నటువంటి ఆ వారణమాయర పాసుర గానం చేస్తే అర్చక స్వామి అన్నమయ్య వంశీకులు ఇరువురు కలిసి స్వామివారి యొక్క ఆ దివ్య సాన్నిధ్యంలో ఆ కైంకర్యాన్ని నిర్వహించారు.
ఇప్పుడు మాలా పరివర్తనం, నూతనంగా వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఏ విధంగా అయితే సిగ్గుల మొగ్గాయి సిగ్గుపడినది సభలోని సీతజ కాదు, గన్ను మీసాలపై నిమ్మ పండు నిలిపిన సభలోని క్షితివరులు. ఒక కవి అంటాడు సీతారామ కళ్యాణాన్ని వర్ణిస్తూ, సీతమ్మ తల వంచిందిట, సిగ్గుపడిపోయింది. ఆమె కాదు, అక్కడ ఉన్నటువంటి రాజులంతా, ఎందుకని శివధనుర్భంగం చేయలేనటువంటి వారంతా తలలు వాల్చారని చమత్కారంగా చెప్తాడు. అలాంటి వీరాధి వీరుడు, శౌర్య విక్రమ పరాక్రమ సంపన్నుడైనటువంటి భక్తపరాధీనుడైన ఆ దివ్య మోహన సౌందర్య స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని చెంత చేరాలి అని ఆ శ్రీదేవి భూదేవి కూడా త్వరబడుతూ ఉంటే ఆ మాల పంపించారు ముందుగా. అది భక్తిమాల. ఆ పుష్పాలన్నీ విడివిడిగా ఉన్నా ఒకచోట దారం దాన్ని కలిపి అందమైన మాలికగా తీర్చిదిద్దినట్లుగా ఆ భక్తుల యొక్క మనోభావాలన్నీ ఏకీకృతమై, అదిగో అమ్మలిద్దరూ కూడా అయ్యవారి సన్నిధికి చేరిన శుభవేళ అక్షతారోపణం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మంత్రపూర్వకంగా. లోకా సమస్తా సుఖినో భవంతు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.